సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తన ప్రకటించుడి, అన్ని జనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జన్ముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. హల్లెలూయా. దేవుని మహిమ కలగనగా. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా మీద అంటుంది కొత్త కీర్తన పాడాలండి. హల్లెలూయా. యెహోవా మీద ఎందుకంటే ఆయన ఇక్కడ మనం చూస్తున్నప్పుడు హల్లెలూయా మరి ఆయన చేసిన నూతన కార్యాన్ని బట్టి హల్లెలూయా పాస్ట్ లో చేసిన కార్యాలు బట్టి మనం పాడుకున్నాం. ఇప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలు బట్టి, కొత్తగా చేసిన కార్యాలు బట్టి కొత్త కీర్తన పాడాలి. హల్లెలూయా. ఏంటి ఆ కొత్త క్రియ? ఎందుకు మనం పాడాలి, ఎందుకు మనం స్తుతించాలంటే హల్లెలూయా ఉదయం మేము పెద్దాపురం వెళ్తున్నప్పుడు బండి మీద మా బిడ్డలో కూర్చున్నారు ఇద్దరు వెనకాల. అప్పుడు కొద్దిగా మబ్బుల మధ్యలోంచి సూర్యుడు పొద్దున్నంత ఎండలేదు కదా, అలా వచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అప్పుడు నేను సూర్యుని చూపిస్తా అంటున్నాను, ఒరే మన దేవుడు సూర్యుని చేశాడు రా అన్నాను. హల్లెలూయా. సూర్యుడు చేశారు అయితే ఏంటి అని అనుకుంటారు. సూర్యుడు చేశాడు నిజమే, అయితే ఏంటి? కానీ ఒక మాట, సూర్యుడు ఉదయాన్నే తన చేతులు కట్టుకొని ఉదయం 5:30 కల్లా భూమి మీదకి వస్తున్నాడు. హల్లెలూయా. 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా తను పరిపాలన చేస్తున్నాడు. ఎలా పరిపాలన చేస్తున్నాడంటే సూర్యుడు ఏం చేస్తున్నాడండి? హల్లెలూయా. లోకంలో జీవులందరూ తమ పనులు సక్రమంగా చేసుకోవడానికి ఎలుగు కావాలి. ఆ ఎలుగు ఎలా వస్తుంది? హల్లెలూయా. ఆ ఎలుగు ఎలా వస్తుందండి మనకి? సూర్యుడిని దేవుడు చేశాడు కాబట్టి. మళ్ళీ ఆ పక్కన చెట్టు చూపించాడు, ఈ చెట్లన్నీ దేవుడు స్తుతించరా అన్నాను. హల్లెలూయా. ఎలాగ డాడీ అన్నారు. హల్లెలూయా. సూర్యుడు లేకపోతే ఏ మొక్క మొలవదంట, మీకు తెలుసు కదా. అవునా కాదండి? సూర్యుడు లేకపోతే మొక్కలు మొలుస్తాయా? మీ ఇంట్లో చిన్న మొక్కలైనా సరే మొలవు, గింజ తొడగో, చిగురేయదు. హల్లెలూయా. సూర్యుడు యొక్క కాంతి లేకపోతే మొక్కలు మొలవు. హల్లెలూయా. కాబట్టి ఆయన చంద్రుడిని, నక్షత్రాన్ని, ఆకాశ విశాలాన్ని సృష్టించిన దేవుడు. హల్లెలూయా. మనిషిని చేశాడు ఆయన, తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఈ రోజున మీరు ఏ పొలం చూసినా, ఏ యొక్క స్థలం చూసినా కంచెలు వేస్తున్నారు. ఎవడు బాబు సమ్మని అందరూ కంచెలు వేస్తున్నారా? మనం రవ్వంత మట్టి చేసామా? మనం రవ్వంత మట్టిని సృష్టించామా? ఇప్పుడు అంత మట్టిని సృష్టించామా? ఒక అడుగు స్థలాన్ని మనం సృష్టించామా? హల్లెలూయా. ఎకరాలు స్థలాలు దేవుడు ఇచ్చాడు మనకు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. కాబట్టి ఇది దేవుని యొక్క కృప. మానవుడికి ఇచ్చాడు దేవుడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు. తల్లి గర్భంలో నిన్ను 9 నెలలు మీ అమ్మ నాన్నకి నిన్ను ఒక బహుమానంగా దాచాడు. అందులో 9 నెలలు నువ్వు గర్భంలో ఉన్నావు. ఇప్పుడు 9 నిమిషాలు ఉండగలవా? అప్పుడు 9 నెలలు ఉన్నావు కానీ ఇప్పుడు 9 నిమిషాలు ఉండగలవా? పోనీలే 2 నిమిషాలు ఉండగలవా? హల్లెలూయా. అంటే ఎంత అద్భుతంగా నువ్వు భూమి మీదకి వచ్చావు. ఆకాశానికి నోరు లేదు, సూర్యునికి నోరు లేదు, కానీ దేవుడు నీకు నోరు ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి సమస్త జనులారా, ఏదో ఒక ప్రాంతానికో ఒక జాతికో కొంతమంది ప్రజలను కాదు, సర్వ సృష్టి యెహోవాకి కొత్త కీర్తన పాడాలని ఉంది. హల్లెలూయా. కీర్తనలు ఏముందండి? సర్వజనులారా. హల్లెలూయా. సర్వజనులారా మీరందరూ యెహోవాకి కొత్త కీర్తన పాడండి. ఆయన మహాత్యం గల దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటండి? మహాత్యం గల దేవుడు. హల్లెలూయా. మనకు తెలుసు, తల్లి గర్భంలో తల్లిదండ్రి కలుసుకుంటే బిడ్డలు పుడుతున్నారు. హల్లెలూయా. కానీ హల్లెలూయా దేవాది దేవుడే మానవ అవతారంలో కనీ మరియ గర్భంలో పుట్టాడు యేసు ప్రభు. హల్లెలూయా.
దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఈ లోకానికి వచ్చి నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డాడు. ఏమని తీర్పు తీర్చబడ్డాడు? నీతిమంతుడు, సత్యవంతుడని తీర్పు తీర్చబడ్డాడు. ఎవరో ఏ పాపం మోపకుండా బ్రతికాడు. హల్లెలూయా. ఆయన మానవుల పాపాల కొరకు శిలువ మీద ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. తిరిగి 3వ దినాన లేచాడు. మన పాపాల కోసం ప్రాణం పెట్టి 3వ దినాన లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఆయన 3వ దినాన లేచాడు. చాలా మంది చచ్చిపోతున్నారు, ఏమైనా లేగుతున్నారండి? హల్లెలూయా. చాలా మంది చనిపోతున్నారు కదా, ఎవరన్నా లేచారా? హల్లెలూయా. యేసు ప్రభు సావుని చంపి లేచాడు. హల్లెలూయా. మృతిని గెలిచాడు. హల్లెలూయా. ఎంత వీరుడండి యేసు ప్రభు. ఈ లోకంలో ఎంత పెద్ద వీరుడైనా మరణం చంపుతుంది. హల్లెలూయా. మరణాన్నే చంపాడు. ఎంత మహత్యం గల దేవుడు. హల్లెలూయా. మన మరణాన్ని కూడా చంపాడు. యేసు ప్రభు నమ్మినోడు నిద్రపోతున్నారు అంటారండి, చచ్చిపోయి అనరు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన పునరుద్ధానుడై 3వ దినాన లేచి 40 రోజులు 500 మంది సహోదరులకు కనపడి ఆయన గాయాలు చూపించి మనతో పాటు ఆయన చేపలు తిన్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. రొట్టెలు తిన్నారంట. అలా చనిపోయి అంతకాలం ఉన్న మనుషులు ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం ఎవరన్నా అలా చెప్పారా? తిరిగి ఆయన ఆకాశంలోకి నడుచుకుని వెళ్ళిపోయారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మళ్ళీ ఆకాశంలోకి ఎలాగైతే వచ్చారో అలాగే నడుచుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. పుట్టి పెరిగిన తర్వాత ఎవరైనా అలా చూసారండి? సముద్రం మీద నడిచేడు యేసు. అలాగే ఆకాశంలోకి నడిచి వెళ్ళిపోయాడు. చాలా మంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడమే కానీ పెద్ద పెద్ద దేశాల్లో, మన హైదరాబాదు, అమెరికా ఇలాంటి దేశాల్లో ఎన్నో అంతస్తులు, వందల అంతస్తులు బిల్డింగ్లు ఉండడం మనకు తెలుసు. అక్కడి వరకు వెళ్తారు వీళ్ళు. హల్లెలూయా. అక్కడి నుంచి ఎవరైనా వెళ్ళగలరా? హల్లెలూయా. ఎలాగైతే వచ్చారో అలాగే వెళ్ళిపోయారంట. హల్లెలూయా. ఇప్పుడు అలాగే తిరిగి వస్తున్నారంట. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, ఎవరైతే నమ్మిక ఉంచారో, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు తీసుకెళ్ళిపోతారంట ఆయన. హల్లెలూయా. ఆయన భూలోకానికి న్యాయం తీర్చడానికి వస్తున్నారు. వనవృక్షాలు ఆనందిస్తున్నాయి. హల్లెలూయా. ఆయన తిరిగి రాబోతున్నాడు. న్యాయమును బట్టి అందరికి తీర్పు తీరుస్తాడు మన యేసు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది యేసుని కలిగి ఉన్నారో? నేను ఈరోజు చచ్చిపోతే మన పరలోక యేసు ప్రభు దగ్గరికి వెళ్తామా? సిద్ధపడేమో మనం అందరం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కొంతమంది అయితేనంట, హల్లెలూయా, కొంతమంది లోకంలో ఏం చేస్తారంట? కొంతమంది డబ్బు సంపాదించుకున్నారు. కొంతమంది కాయంతో ముక్కలు సంపాదించుకున్నారంట. హల్లెలూయా. కొంతమంది మాంసం ముక్కలు సంపాదించుకున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది బంగారం ముక్కలు సంపాదించుకున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు రొట్టె ముక్కలు సంపాదించుకుంటారో వాళ్ళే పరలోక రాజ్యం వెళ్తారు. హల్లెలూయా. ఎవరైతే నమ్మి రక్షణ పొందుతారో, అమ్మా చేతులు జోడించి అడుగుతున్నాను, మీ ఇంట్లో వాళ్ళ రక్షణ గురించి మీకు భారం ఉందా? ఎంత ప్రార్థన చేస్తారు మీరు? ఎంతగా నడిపించాలని ఏమైనా ఆశ ఉందా? యుగాలు కాలిపోయే నరకం ఉంది. యేసుక్రీస్తు నమ్మకపోతే మన పాపాలు మనం ఎక్కడ తీసుకెళ్తాయండి? నిత్య నరకానికి నడిపిస్తాయి. ఒక అరగంట బిడ్డ లేటుగా వస్తే, ఒక అరగంట భర్త లేటుగా వస్తే, అయ్యో రాత్రి అంతా మెలుగు ఉండి చూస్తావు కదా, నా బిడ్డడు ఎక్కడ ఉన్నాడో, అన్నం ఎక్కడ తిన్నాడో అని. మరి నీ కన్న బిడ్డలకి, పట్టుకున్న భక్తికి రక్షణ కావాలా వద్దా? హల్లెలూయా. రక్షణ ఉచితంగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మన క్రియలను బట్టి కాదు,
మన క్రియలను బట్టి కాదు, మన పుణ్యాన్ని బట్టి కాదు, ఆయన కృప ద్వారా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన శిలువ మరణం ద్వారా ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారికి ఉచితంగా పరలోక రాజ్యం వస్తుంది. అలాగని చెప్పి పాపం చేయమని ఎవడో చెప్పలేదు. యేసు ప్రభు కృప వల్ల రక్షణ పొందేవు కదా, పాపం చేయడానికి లైసెన్స్ ఇది కాదు. చాలా మంది అలా అనుకుంటారేమో. ఆయన న్యాయపు తీర్పు తీర్చడానికి తిరిగి రాబోతున్నాడు. ఎవరి క్రియలు బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి వాక్యం పూర్తిగా చదవండి, అంతేకాని మయమయాన్ని చదివి ఇదే కరెక్ట్ అనుకోవడం చాలా పొరపాటు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఆయన మహాత్యంగా దేవుడు, జనములు దేవుళ్ళందరూ కల్పన అంత వారందరూ కల్పన చేసింది ఒట్టి విగ్రహాలే. మన యేసు ప్రభు ఆకాశాన్ని భూమి చేసిన దేవుడు, మహనీయుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధతే ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకుని ఆయన సన్నిధికి రండి. పాపం వికారం అంటారు, పరిశుద్ధత మనోహరం అంటారు. మన దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగాను. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఆయన సన్నిధికి పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని నైవేద్యాలు పట్టుకుని యేసు ప్రభు సన్నిధికి రండి. లోకమంతా ఆయన చేసిన కార్యాలు ప్రకటించండి, ఆయన సువార్త ప్రకటించండి, ఆయన కార్యాలు ప్రకటించండి. హల్లెలూయా. ఆయన కీర్తించండి, కొత్త కీర్తనలు పాడండి. ఆయన ఏం చేయబోతున్నాడు? జీసస్ కమింగ్ సూన్. యేసే త్వరగా వస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధి యొక్క ఆశీర్వాదం, ఆయన రక్షణ యొక్క ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రక్షణ నీకు ఎప్పుడైతే కలిగిందో, హల్లెలూయా, నువ్వు నిత్య జీవానికి వారసురాలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి ఈ లోకం ఎందాక అనుకున్నాం కదా, కొంతమంది ఏమో గుడ్డ ముక్కలంట, కొంతమంది ఏమో మాంసం ముక్కలంట, కొంతమంది ఏమో కాగితం ముక్కలంట. హల్లెలూయా. కొంతమంది ఏమో బంగారం ముక్కలు బతుకుతున్నారంట. మనమైతే ఏసిచ్చే రొట్టె ముక్క తిని పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎందులో విలువ ఉందో చూడండి. యేసు శరీరంలో మనకి రక్షణ ఉంది. హల్లెలూయా. యేసు గాయపడిన శరీరంలో మనకి రక్షణ ఉంది. హల్లెలూయా. యేసులోనే రక్షణ ఉంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఆయన మనం ఏం చేయాలంటే స్తుతించాలంట, కొనియాడాలంట. హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు మనకి. మనం ఏమి ఇవ్వగలమండి ఆయనకి? యేసుక్రీస్తుకి మనం ఏమి ఇవ్వగలం? ఎంత గొప్ప రక్షణ, క్షమాపణ, ఎంత గొప్ప ప్రేమకు మనల్ని పాత్రులుగా చేశాడు. అయోగ్యులైన మనల్ని ఆయన ఎంత గొప్ప రక్షణకి పాత్రులుగా చేశాడు. మనం ఆయనకి ఏమి ఇవ్వగలం? అవునా కాదా? చాలా మంది మంచి పాటలు పాడుతున్నారు. ఈరోజు బతుకున్నామంటే అది దేవుని కృప. ఎంతవరకు సేవలో ఉన్నామంటే దేవుని కృప. హల్లెలూయా. ఎంతవరకు బ్రతుకుతున్నామంటే దేవుని కృప. ఎంతవరకు మెతుకున్నదంటే అది దేవుని కృప. ఎంతవరకు ఉద్యోగం ఉందంటే అది దేవుని కృప. ఎంతవరకు ఆరోగ్యం ఉందంటే దేవుని కృప. ఎంతవరకు మనం బ్రతికున్నామంటే దేవుని కృప. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవునికి మనం ఎంత రుణం ఎంత కృతజ్ఞత చెల్లించిన ఆయన రుణమో తీర్చుకోవాలి. కాబట్టి ఇందాక కూడా పాట పాడుతున్నాం. నీ ఇంటికి నీ దూరమై ఒక నిమిషమైనా బ్రతకలేనయ్యా. నీ ఇంటికి నీ దూరమై ఒక నిమిషమైనా బ్రతకలేనయ్యా. బ్రతకలేనయ్యా నిన్ను విడచి నేను బ్రతకలేనయ్యా. బ్రతకలేనయ్యా నిన్ను విడచి నేను బ్రతకలేనయ్యా. నీ ఇంటికి నీ దూరమై ఒక నిమిషమైనా బ్రతకలేనయ్యా. నీ ప్రేమను నేను కాదని
హల్లెలూయా. ఆయన మాటల్లో లేకుండా, ఆయన మాటల్లో బతకకుండా, ఆయన ఆజ్ఞలు పాటించుకుంటా, ఆయనతో కలిసి బ్రతకుంటా, ఆయనకు దూరంగా ఉంటూ విధేయత లేకుండా బ్రతికితే మనం ఎలా బ్రతకగలమండి? దేవునికి దూరమై మనం బ్రతకగలమా? దేవుని సన్నిధికి దూరమై బ్రతకగలమా? దేవుని చిత్తం చేయకుండా మనం బ్రతకగలమా? దేవుని ఆజ్ఞలు పాటించుకుంటా, ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటా, ఆయన ప్రార్థించుకుంటా, ఆయన సన్నిధికి రాకుండా, ఆయన లేకుండా నీ బ్రతుకులో మనం బ్రతకగలమా? యేసయ్య లేని బ్రతుకు ఊహించుకోగలరా? హల్లెలూయా. నేనైతే ఊహించుకోలేను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అందరం నిజంగా నిండు హృదయాలతో కృతజ్ఞత కలిగి మనం ఏమి ఇవ్వగలమండి? ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేం. కాబట్టి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు కాబట్టి మనం కూడా ప్రభువునికి, యేసుక్రీస్తు వారికి కృతజ్ఞత శుద్ధి చెల్లిద్దాం. కొన్ని నిమిషాలు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన